చాలా టేస్టీగా కమ్మగా దాల్ కిచిడీని చేసేద్దాం. ఇది మనకి లంచ్ బాక్స్లోకి, డిన్నర్లోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేయాలి త్వరగా అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ రమ్యకృష్ణ వజ్రాల. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ దాల్ కిచిడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యంని వేసుకోవాలి. అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తాన్ని వాష్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం మునిగే వరకు వాటర్ని వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కని, ఒక వెల్లుల్లి రెబ్బని కూడా వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ని కూడా చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఫైనల్గా ధనియాల పొడిని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలోకి కొంచెం వాటర్ని వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. మనం ఇలా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ మసాలా అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి మనం పెట్టుకున్న బియ్యంని, పప్పుని వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ఆ బియ్యంకి పట్టే వరకు కలుపుకొని ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యంకి ఒక 1/2 కప్పు కందిపప్పుని తీసుకున్నాను కదా, మొత్తం 1.5 కప్పుకి ఇక్కడ నేను 5 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్కి మూతను పెట్టేసి దీన్ని 4 to 5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. మనం ఈ దాల్ కిచిడీని ఎంత సాఫ్ట్గా ఉడికించుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ కుక్కర్ మొత్తం ఆవిరిపోయిన తర్వాత మూతను తీసి దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, మనకి కిచిడీ అనేది కొంచెం రన్నీగా ఉంది. ఈ దాల్ కిచిడీ ఇలా రన్నీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ దాల్ కిచిడీని ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు, లేదంటే నోటికి ఏమీ తినాలి అనిపించినప్పుడు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ అనే యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి.